ఒక యుద్ధం 5 సంవత్సరాలు కొనసాగితేనే అది చాలా పెద్ద యుద్ధంగా కనిపిస్తుంది. 10 సంవత్సరాలు కొనసాగితే అది ఒక తరం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ చరిత్రలో కొన్ని యుద్ధాలు వందల సంవత్సరాలు కొనసాగాయి. ఒక తరం యుద్ధం ప్రారంభిస్తే వారి పిల్లలు దాన్ని కొనసాగించారు. మనవళ్ళు కూడా అదే యుద్ధంలో పోరాడారు. కొన్ని యుద్ధాలు నగరాలను నాశనం చేశాయి. కొన్ని సామ్రాజ్యాలను అంతం చేశాయి. మరికొన్ని ప్రపంచ పటాన్నే మార్చేశాయి. ఈరోజు మనం మానవ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మరియు అత్యంత ప్రభావితమైన యుద్ధాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యుద్ధాలు కేవలం సైన్యాల మధ్య జరిగిన పోరాటాలు కాదు. ఇవి నాగరికతల మధ్య జరిగిన పోరాటాలు, మతాల మధ్య జరిగిన పోరాటాలు, వాణిజ్య మార్గాల కోసం జరిగిన పోరాటాలు మరియు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించిన పోరాటాలు. మొదటిది రోమన్ పర్షియన్ యుద్ధాలు. ఈ యుద్ధం ఒకే యుద్ధం కాదు, ఇది దాదాపు 721 సంవత్సరాల పాటు కొనసాగిన ఘర్షణల పరంపర. ఒకవైపు రోమన్, మరోవైపు పర్షియా. ఆ కాలంలో ఇవి ప్రపంచంలోనే రెండు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలు. రోమన్లో యూరప్, ఉత్తరాఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం సాధించారు. పర్షియన్లు నేటి ఇరాన్, ఇరాక్ మరియు మధ్య ఆసియాలో మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఈ రెండు సామ్రాజ్యాల మధ్య ఉన్న ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రాంతం, ఎందుకంటే అక్కడి నుంచే సిల్క్ రోడ్ వెళ్ళేది. చైనా నుండి పట్టు వస్త్రాలు, భారతదేశం నుండి మసాలా దినుసులు, అరేబియా నుండి సుగంధ ద్రవ్యాలు, ఆఫ్రికా నుండి బంగారం అన్నీ ఈ మార్గం ద్వారానే ప్రయాణించేవి. ఎవరు ఈ మార్గాన్ని నియంత్రిస్తే వారే ప్రపంచ వ్యాపారాన్ని నియంత్రించేవారు. అందుకే యుద్ధాలు మొదలయ్యాయి. శతాబ్దాల పాటు యుద్ధాలు కొనసాగాయి. సరిహద్దులు మారాయి, నగరాలు చేతులు మారాయి, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి కొత్త చక్రవర్తి అధికారంలోకి వచ్చినప్పుడు మరో యుద్ధం ప్రారంభమయ్యేది. కొన్నిసార్లు రోమన్లు గెలిచారు, కొన్నిసార్లు పర్షియన్లు గెలిచారు, కానీ శాశ్వత విజయం ఎవరికీ దక్కలేదు. 600 సంవత్సరం నాటికి రెండు సామ్రాజ్యాలు పూర్తిగా అలసిపోయాయి, ఆర్థికంగా కుంగిపోయాయి, సైన్యాలు బలహీనపడ్డాయి. అప్పుడే అరేబియా ఎడారిలో ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది, ఇస్లామిక్ ఖలీఫత్. కొన్ని సంవత్సరాల్లోనే అరబ్ సైన్యాలు పర్షియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేశాయి. రోమన్ల భూభాగాల్లో కూడా భారీ భాగాన్ని ఆక్రమించాయి. 721 సంవత్సరాల పోరాటం చివరికి ఇద్దరిని ఓడించింది. ఇక రెండవది రికాంక్విస్టా, 781 సంవత్సరాల యుద్ధం. అది 711వ సంవత్సరం. ఉత్తర ఆఫ్రికా నుంచి వచ్చిన ముస్లిం సైన్యాలు గిబ్రాల్టర్ జలసంధిని దాటాయి. కొన్ని సంవత్సరాల్లోనే స్పెయిన్లోని ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. అక్కడ ఏర్పడిన ముస్లిం సామ్రాజ్యాన్ని అల్ అండలూస్ అని పిలిచేవారు. ఆ కాలంలో యూరప్ చీకటి యుగాల్లో ఉంది, కానీ అల్ అండలూస్ విజ్ఞాన కేంద్రంగా మారింది. గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య, తత్వశాస్త్రం, ప్రపంచం నలుమూల నుండి పండితులు ఇక్కడికి వచ్చేవారు. కార్డోబా నగరంలో వేలాది పుస్తకాలతో కూడిన గ్రంథాలయాలు ఉండేవి. అది అప్పటి లండన్, పారిస్ నగరాల కంటే అభివృద్ధి చెందిన నగరం. అయితే ఉత్తర స్పెయిన్లో చిన్న క్రైస్తవ సామ్రాజ్యాలు మిగిలి ఉన్నాయి. వారు తమ భూభాగాలను తిరిగి పొందాలని సంకల్పించారు. అక్కడి నుంచే రికాంక్విస్టా ప్రారంభమైంది. దశాబ్దాల పాటు జరిగిన యుద్ధాలు, తరతరాలుగా సాగిన పోరాటాలు. ఒక నగరం గెలుచుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టేది. చివరికి 1992లో గ్రనడా నగరం కూడా పడిపోయింది. దాంతో స్పెయిన్లో ముస్లిం పాలన ముగిసింది. అదే సంవత్సరం కొలంబస్ అమెరికా ప్రయాణం ప్రారంభించాడు. ఒక యుద్ధం ముగియడం వల్ల ప్రపంచం సరికొత్త దిశలో పయనించింది. ఇక మూడవది బైజాంటైన్ ఓటోమన్ యుద్ధాలు. ఒకప్పుడు కాన్స్టాంటినోపుల్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరం. ఇది యూరప్ మరియు ఆసియాలను కలిపే ద్వారం. ప్రపంచ వ్యాపారం ఇక్కడి నుంచే జరిగేది. కానీ బైజాంటైన్ సామ్రాజ్యం అంతర్గత సమస్యలతో బలహీనపడింది. అదే సమయంలో అలనోటోలియాలో ఒక చిన్న టర్కిష్ రాజ్యం ఎదుగుతోంది. అదే ఒట్టోమన్ సామ్రాజ్యం. మొదట చిన్న రాజ్యంగా ఉన్నప్పటికీ క్రమంగా విస్తరించింది. ప్రతి యుద్ధంలో కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రతి విజయంతో మరింత బలపడింది. ప్రపంచ చరిత్రలో అత్యంత కీలకమైన సంవత్సరం 1453. సుల్తాన్ మహమ్మద్ II లక్షలాది సైన్యాలతో నగరాన్ని ముట్టడించాడు. భారీ ఫిరంగులను ఉపయోగించాడు. 1000 ఏళ్లుగా దుర్భేద్యంగా ఉన్న గోడలు చివరికి కూలిపోయాయి.
కాన్స్టాంటినోపుల్ పడిపోయింది. యూరప్కు వెళ్ళే వాణిజ్య మార్గాలు ఒట్టోమన్ల చేతికి వెళ్ళాయి. దీంతో యూరప్ దేశాలు కొత్త సముద్ర మార్గాలను వెతకడం ప్రారంభించాయి. అదే తర్వాతి అన్వేషణ యుగానికి కారణమైంది. ఇక 4వది 100 Years వార్. ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ యుద్ధం మధ్యయుగ యూరప్ను పూర్తిగా మార్చింది. ఫ్రాన్స్ రాజు వారసులు లేకుండా మరణించాడు. ఇంగ్లాండ్ రాజు తనకే ఫ్రాన్స్ సింహాసనంపై హక్కు ఉందని ప్రకటించాడు. అక్కడి నుంచే ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధానికి ముందు గుర్రపు దళాలే ప్రధాన శక్తి. కానీ లాంగ్బో అనే ఆయుధం యుద్ధ విధానాన్నే మార్చేసింది. సామాన్య సైనికులు కూడా శక్తివంతమైన రణవీరులను ఓడించగలరని నిరూపించింది. 1429లో ఒక గ్రామీణ యువతి చరిత్రను మార్చింది. ఆమె పేరే జోసెఫ్ ఆఫ్ ఆర్క్. దేవుని ఆజ్ఞతో వచ్చానని ప్రకటించింది. ఫ్రెంచ్ సైన్యానికి నాయకత్వం వహించింది. ఆమె స్ఫూర్తితో ఫ్రాన్స్ వరుస విజయాలు సాధించింది. ఆమెను తర్వాత శిక్షించి సజీవ దహనం చేసినప్పటికీ ఆమె ఫ్రాన్స్ జాతీయ చిహ్నంగా నిలిచిపోయింది. ఇక 5వది ప్యూనిక్ యుద్ధాలు. ప్రాచీన ప్రపంచంలో 2 మహాను శక్తులు, ఒకటి రోమన్, మరొకటి కార్తేజ్. ఈ 2 రాజ్యాలు మధ్యధరా సముద్రంపై ఆధిపత్యం కోసం పోరాడాయి. హన్నిబల్ చరిత్రలో అత్యంత గొప్ప సైనిక నాయకుల్లో ఒకడు. అతడు యుద్ధం ఏనుగులతో ఆల్ప్స్ పర్వతాలను దాటాడు. అది అసాధ్యమని భావించిన పని. వేలాది మంది సైనికులు మంచులో మరణించారు. కానీ హన్నిబల్ రోమ్ గుండెల్లో భయాన్ని నింపాడు. అనేక పరాజయాలు ఎదురైనా రోమ్ లొంగిపోలేదు. సంవత్సరాల పోరాటం తర్వాత కార్తేజ్పై తుడి దాడి చేసింది. 146 BCలో కార్తేజ్ పూర్తిగా ధ్వంసమైంది. రోమన్ మధ్యధర ప్రపంచానికి ఏకైక అధిపతిగా మారింది. తర్వాత ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటిగా ఎదిగింది. చరిత్రలో ఈ యుద్ధాలు కేవలం సైన్యాల మధ్య జరిగిన పోరాటాలు కాదు, ఇవి నాగరికతల మధ్య జరిగిన పోరాటాలు. కొన్ని యుద్ధాలు సామ్రాజ్యాలను పుట్టించాయి, కొన్ని యుద్ధాలు సామ్రాజ్యాలను నాశనం చేశాయి. రోమ్ మరియు పర్షియా ప్రపంచాన్ని మార్చాయి. రిక్వాంకిస్టా స్పెయిన్ మార్చింది. బైజంటైన్ పతనం ఆధునిక యుగానికి నాంది పలికింది. 100 Years వార్ ఆధునిక దేశాల ఆవిర్భావానికి దారితీసింది. ప్యూనిక్ యుద్ధాలు రోమన్ను ప్రపంచ శక్తిగా మార్చాయి. అందుకే చరిత్రలో యుద్ధాల కథలు కేవలం గతం కాదు, అవి మనం నివసిస్తున్న ప్రపంచం ఎలా ఏర్పడిందో చెప్పే కథలు. మీలో ఎవరికైతే చరిత్రపై ఆసక్తి ఉందో ఈ వీడియోని షేర్ చేయండి. తదుపరి డాక్యుమెంటరీలో మరో అద్భుతమైన చారిత్రక కథతో కలుద్దాం.